తన వ్యాపార లాభము అనుభవంచే తెలుసుకొనును. అనుభవంతో తెలుసుకుంటుంది ఆమె. గతంలో నా వల్ల నా కుటుంబం నష్టం జరిగింది, అది నీకు తెలుసు. ఆ నష్టం మరలా రిపీట్ కాకూడదు అన్న దాని అనుభవం అంటారు. గతంలో నీకు ఏం జరిగిందో నీకు తెలుసు. ఎంత నష్టపోయావో, ఎంత బాధపడ్డావో, కుటుంబానికి నీ వల్ల నష్టం ఎంత జరిగిందో, నీ భర్తకి ఎంత నష్టం జరిగిందో ఇవన్నీ తెలుసు. దేవుడికి ఎంత దూరంగా ఉన్నావో నీకు తెలుసు. నీకు ఒక అనుభవం ఉంది. ఆ అనుభవం బట్టి జాగ్రత్త పరచు. ఆమె రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొనును, తన వేళ్లతో కుదురు పట్టుకుని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచును. ఆమె బట్టలు ఇంకొక మాట చెప్పి ముగించేస్తా. చాలా ఉన్నాయి. ఈ గుణవతి అయిన స్త్రీ, మంచి నడవడిక, మంచి ప్రవర్తన కలిగిన స్త్రీ. ఈమెను గురించి మీరు వారానికి 2-3 సార్లు చదవండి. చదివితే మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈ ఒక మాట చదువుతాను. 23వ వచనం. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడయుండును. హల్లెలూయా. ఆ దినాల్లో ఈ పెద్దోళ్ళందరూ పెద్దోళ్ళ కాలంలో ఊరు బయట అరుగులు గవిలు ఉంటారు, కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారంట. ఎవరు చచ్చిపోయారు, ఎవరు ఎంత సంపాదించారు, ఎవరు అప్పులైపోయారు, ఎవరు నష్టపోయారు అని మాట్లాడుకుంటా, వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఇంట్లో ఏం జరిగింది మాట్లాడుకుంటూ ఉంటారంట. అయితే వాళ్ళు డిస్కస్ చేస్తారంట. దేవుని యందు భయభక్తులు కలిగిన భార్యని గురించి అక్కడ వాళ్ళు డిస్కస్ చేస్తారంట. అదిగో పలానా ఆయన భార్య తన భర్తకు లోబడేటువంటిది, మంచి ప్రవర్తన కలిగిన ఆమె, కష్టపడుతుంది ఆమె, ఉదయాన్నే నిద్రలేస్తుంది ఆమె, తన భర్తకు ఎదురు తిరగదు, లోబడే స్త్రీ అని తన భర్తకి గౌరుల దగ్గర పేరు వస్తుందంట. అది ఆ మాట. హల్లెలూయా. నీ భర్తకు అలా పేరు తెచ్చేదానివా, అవమానం తెచ్చేదానివా నువ్వే తెలుసుకో. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద, చూడండి, గవిని యొద్ద పేరుగొనిన వాడయుండును. ఆమె మంచి భయభక్తులు కలిగిన స్త్రీ అయితే, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అయితే, భర్తకు లోబడే స్త్రీ అయితే, ఆమెను బట్టి తన భర్తకు పేరు అక్కడ వస్తుందట. మీ భార్య మంచిదయ్యా, బాగా కష్టపడుతుందయ్యా, అలాంటి భార్య దొరకటం అరుదు. నీలాంటి వాడికి పరమ దుర్మార్గుడు గెట్టో అంటే ఆమెకు మంచి పేరు వస్తుంది. దాన్ని బట్టి తన భార్యను బట్టి తన భర్తకి ఏమొస్తుంది ఇక్కడ పేరు. నీ భార్యకి పేరు తెచ్చే నీ భర్తకు పేరు తెచ్చే భార్యగా నువ్వు ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. నేను నా భర్తకి మీ ఇష్టం చెప్పుకుంటూ లేకుంటే లేదు. నేను నా భర్తకి మిగతాది చెప్పండి. ఏం పేరు? నువ్వు మంచి పేరు తెచ్చావంటే అట్టెందుకుంటావు, నువ్వు అట్టెందుకుంటావని. మంచి పేరు తెచ్చే స్త్రీ తన భర్త గురించి నువ్వు సరిగా పెట్టకపోతే వాళ్ళ బంధువులకి ఊరూరో చెప్పుకుంటారు. వచ్చి ఒంటికి వచ్చిందా కనీసం ఒక ముద్ద కూడా పెట్టదు. వాళ్ళకి మటుకు చికెన్, మటన్, బిర్యానీ అన్నీ చేసుకుంటుంది. మా వాళ్ళు వస్తే మటు ఏం పెట్టదు. ఆ ఇమ్మి ఆ మహాతల్లి వచ్చింది కోడలుగా, ఆ ఇంటికి పోవటం అనుకున్నాం. మా బంధువులే, మా ఇంటి పేరటోళ్ళే, మా ఆడబిడ్డే. ఈమె వచ్చింది, అప్పటి నుంచి ఊరు రాకుండా ఆగిపోయారంట, సంబంధాలు లేకపోయిందంట. అదే మంచి భయభక్తులు స్త్రీ అయితే అటుపక్క వాళ్ళని ఇటుపక్క వాళ్ళని ప్రేమతో సమానంగా చూస్తుంది. వాళ్ళు మరలా వస్తున్నారంటే మీ ప్రేమను బట్టి. కొలసీ సంఘానికి వెళ్దాం. కొలసీ సంఘంలో పౌలు భక్తుడు చెప్తున్నటువంటి ముగ్గురు గురించి చెప్తూ ఉన్నాడు. ఏందవి? ఎవరి గురించి? భార్యాభర్తల గురించి, తల్లిదండ్రుల గురించి, దాసులు యజమానుల గురించి. భర్త కూడా ఏం చేయాలంట చూడండి. అక్కడ పాస్టర్ గారు మీరు భార్యని గురించే చెప్పరు, మా భర్తని గురించి చెప్పరు, వాడు చేసే పని మీకు తెలుసా, నాకు ఇప్పుడు చెప్పండి అని నా మీద కూర్చోబాకండి. వినండి, ఇది ప్రభువునకు యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ఇందాక ఒక మాటతో చెప్పా, ఆయన చనిపోయేంత వరకు మీకు అన్నీ చేసి పెడతాడు అంతే. హల్లెలూయా. రేపు వెళ్ళిపోతా కూడా ఇదిగో చేసుకో, ఇది నీ ప్రాణాధారంలో పెట్టుకో, వాడికి పెళ్లి చేయి, ఇటు చేసుకో అన్నీ చెప్పి వెళ్తాడు. అంత ప్రేమిస్తాడు నీ భర్త.
హల్లెలూయా. నువ్వెంత లోబడితే నీ భర్తకి, నీ కుటుంబం అంత వర్ధిల్లుతుంది. నువ్వు ఎట్లా లెక్క లేకుండా కుటుంబాన్ని, భర్తని, బిడ్డలని లెక్క లేకుండా అంటే నీ కుటుంబం దిగజారిపోతుంది. నిన్ను కాపాడేవాడు ఎవడు ఉండడు. నీకు చిన్నలా పెద్దలా దేవుళ్ళ ఏమిలే. నువ్వు ఒక దేవుని భయభక్తులు కలిగితే, వాక్యానికి లోబడినట్లయితే నీవు కానీ నేను కానీ మనమందరం ఆశీర్వదించబడతాం. వాక్యానికి లోబడకుండా మన ఇష్టారాజ్యంగా జీవించినప్పుడు నష్టపోతాం, అవమానపడతాం, గలిబిలి అవుతాం. కొన్ని సందర్భాల్లో అప్పు అయినా 10 లక్షలు తీర్చుకుంటాం కష్టపడి, వాళ్ళకి గడ్డలు పట్టుకొని. కొన్ని కట్టుకోలేము. అందుకే చెప్పింది చేతులు కాలితే ఆకులు పట్టుకోలేమని చెప్పి. అర్థమవుతుందా? వాక్యాన్ని జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకుని ప్రార్థనలో గడపండి. నేను నా భర్తకు లోబడి ఉండాలా, భర్త తన భార్యని ప్రేమించాలా. మొత్తం అంతే. కొంతమంది భర్తలు ఉన్నారు తాగుబోతుళ్ళు, బాధ్యత లేకుండా, బిడ్డలకు చదువు లేకుండా, ఇంటి బాడుగు పట్టించుకోకుండా, భార్య తినిందా తినదా అలాంటి వాళ్ళ గురించి నేను చెప్పటం ఉన్నారు. అటువంటి కూడా అలాంటి వారి గురించి చెప్పటం. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకో దెబ్బతోటి మారుతారు. మన దగ్గర తెలుసు మీకు. వాళ్ళు రారు ఇక్కడ. ఊరికి ఆయన తిడతా ఉంటాడు. ఆయన మా డబ్బులతో మేము తాగుతుంటే మేము తాగుతుంటే ఆయనకి ఎందుకు, ఆయన ఏమో డబ్బులు ఇస్తున్నాడు మాకు, మా డబ్బులతో మేము తాగుతున్నాము అని వాళ్ళు రారు బాగా. కానీ చెప్పవలసిన బాధ్యత నాది చెప్తాను. హల్లెలూయా. ఈ కొలస్సీ సంఘంలో పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు, భార్యల గురించి చెప్పాడు. భర్తల గురించి ఎవరు? భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. చాలామంది భర్తలు భార్యని ప్రేమించరు, పైకి ప్రేమించినట్టు ప్రేమించి లోపల కసి తీర్చుకుంటుంటారు, టార్చర్ పెడుతుంటారు, ఏడిపిస్తూ ఉంటారు, రాసి రంపాన పెడతా ఉంటా, అట్లా పెడతారు. మళ్ళీ పైకి పైన ఉంటారు. పుట్టిడికి పంపించినట్టే ఉంటారు. ఎక్కడ బ్రేక్ వేయాలి బ్రేక్ వేస్తారు. చేసినట్టే ఉంటాడు, ప్రేమించినట్టే ఉంటాడు. మీరు కాదు, కొంతమంది అలా కూడా నీ భార్యలను ప్రేమించండి. ఎందుకంటే ఆమె మీ ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాయి, నేను ప్రేమిస్తుంది, నీకు బిడ్డలుగానింది, మీ ఇంటి పేరు నిలబెట్టింది, మీ వంశాన్ని చెప్పండి నిలబెట్టింది. హల్లెలూయా. కనుక నీ భార్యను ప్రేమించు. తర్వాత పౌలు భక్తుడు చెప్తున్నటువంటి పిల్లల గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. పిల్లలారా అన్ని విషయములలో మీ చెప్పిన ఉపయోగం ఉంది. పిల్లలకి ఉన్నారు, పిల్లలు ఎవరన్నా అందరు పెద్దవాళ్ళే ఉన్నారు. పిల్లలారు సరే, పెళ్లి కాని పిల్లలకి చెప్తా. పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. పెళ్లి చేసుకుంటావా లేదా? పెళ్లి చేసుకుంటానో మాట వినలా. పెద్దవాళ్ళ మాట వినండి. ఇప్పుడు పంది పిల్ల కూడా చాలా అందంగా ఉపడుతుంది. చెప్పండి, చెప్పు యశ్వంత్ యెహోషువ. ఇప్పుడు ఈ వయసులో పంది పిల్ల కూడా చాలా బ్యూటిఫుల్గా ఉపడుతుంది. దాన్ని చూసి మోసం. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? పిల్లలకి చెప్తున్నారు, పిల్లలారా చదవండి. ఏ విషయంలో? అన్ని విషయాల్లో ఏ బిడ్డలైతే తల్లిదండ్రులు మాట వింటారో వాళ్ళ సక్సెస్ అంతే. నేను చెప్తున్నా కదా, వాళ్ళకి సక్సెస్ అవ్వదు లైఫ్లో అంతే. వాడు ఏ మాట వినడంటే వాడు అంతే. నేను చెప్పాను కదా మీకు, వాళ్ళ ఒక ఫ్యామిలీలో అంట వాళ్ళ నాన్న 2 కొడుకులు అంట. చెప్పా మీకు, మర్చిపోయారు మీరు. 2 కొడుకులు అంట. వాళ్ళ నాన్న నిద్రలేయటం, పని చేయటం, ఇంట్లో డబ్బులు ఇస్తే ఇస్తాడు, లేకుంటే లేదు. తాగుతాడంట, భార్యను పట్టుకొని కొడతాడంట, పిల్లలను పట్టించుకోడంట, ఇష్ట ప్రకారం జీవిస్తాడంట. చిన్నప్పటి నుంచి ఇదే జరుగుతుంది. ఆ 2 పిల్లలు ఒకడేమో వాళ్ళ నాన్నను చూసి చెడిపోయాడంట. మా నాన్న పని చేసుకుని తాగుతున్నాడు, నేను కూడా తాగుతానని తయారైపోయాడంట. వాడికి ఎవరు నువ్వు ఎట్ అయిపోయావు, మీ నాన్న అంటే ఎట్ అయ్యి, నువ్వేది ఎట్ అయినావు అంట. మా నాన్న చూసే నేను ఎట్ అయిపోయింది. నేను ఎవరిని చూసంట, మా నాన్న నిద్ర వేస్తే పని చేసుకుంటూ తాగుతాడు, మా అమ్మని చుట్టు పట్టుకుని లాగి ఇది కుట్టి ఇది రీతిలో కొడతాడంట. వీడు కూడా అంటే తయారైపోయాడు. ఇంకొకడు ప్రయోజకుడయ్యాడంట. వాడు ఎందుకు ప్రయోజకుడయ్యాడంటే, ఇది వచ్చి మా నాన్న లాంటి బ్రతుకు, అలాంటి జీవితం నేను జీవించకూడదు అని చెప్పి వాడు నిర్ణయం చేసుకున్నాడంట. వాడి జీవితం బాగా అయిపోయింది. హల్లెలూయా. మంచిగా చదువుకున్నాడు, మంచిగా జాబ్ తెచ్చుకున్నాడు, ప్రయోజకుడయ్యాడంట. తల్లిదండ్రులు ఒకటే, 2 కొడుకులు, స్టోరీ ఒకటే. ఆ స్టోరీలో ఒకడేమో
తన జీవితాన్ని నాశనం చేసి వాళ్ళ నాన్నని చూసి, ఒకడేమో మా నాన్న దరిద్ర మా నాన్నలాగా ఉండకూడదు అనుకున్నాడు, వీడు ప్రయోజకుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొంక పెట్టకూడదు. నువ్వు ఎంతసేపు చాలామంది ఫెయిల్ అయిపోయిన వాళ్ళని, ఓడిపోయిన వాళ్ళని, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని, అప్పులు చేసిన వాళ్ళని టార్గెట్ చేసుకోండి. వాళ్ళగా చేసుకోవాల్సింది సక్సెస్ అయిన వాళ్ళని, తల్లిదండ్రుల మాట విన్నోళ్ళని వాళ్ళు టార్గెట్ చేసుకోండి. ఇగో ఆ ఫ్యామిలీ చూడు, వాడు ఎంత కొన్ని కుటుంబాల్లో చూడండి, వాడికి పెళ్ళి అయ్యి పిల్లకాయలు పుట్టినా కూడా వాళ్ళ అమ్మ నాన్న కొడతాడు, గమ్ముకోడమా అంటుంటారు. వాళ్ళ అమ్మ కొడతాడు, ఏరా నీకు లోపడతాడు. ఇప్పుడు పెళ్లి కాకముందే తిరిగి వాళ్ళ అమ్మనే వాళ్ళ ఆయన కొడుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు పెళ్ళైతే పిల్లలు పుట్టినా కూడా వాళ్ళ అమ్మ నాన్న కొంటే ఏమైనా పొరపాటు చేస్తే, పిల్లలు పొరపాటు చేస్తే వాళ్ళ అమ్మ నాన్న కొడుతుంటే, గద్దిస్తుంటే తలకాయించుకొని పోయేవాడు. ఇప్పుడు ఎవరు ఉన్నారా? మారిపోయింది పరిస్థితులు. హల్లెలూయా. కనుక తల్లిదండ్రులు ఏ బిడ్డలైతే లోపడతారో తల్లిదండ్రులకి వాళ్ళు అన్ని విషయాల్లో, కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో చదువు ప్రతిలోపు నువ్వు డబ్బులు పెడుతున్నావు కనుక, డబ్బులు ఇస్తున్నావు కనుక నీ కూతురు నీ కొడుకులు ఇప్పుడు లోపడతారు. రేపు ఒక సమయం వస్తే పెళ్ళి ఎప్పుడు వస్తుంది, నేను చేసుకుంటా, నేను చెప్పిన అమ్మాయిని నేను చెప్పిన అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటావా? మాట రాదు వాడికి. ఈడుడో పోరంబోక ఒక అమ్మాయిని ఇప్పుడు ప్రేమించుంటాడు. వీడు మాట ఏం రా, నోట్లో నుంచి మాట రావట్లేదు. నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా? వాడు అంతసేపు మౌనంగా ఉండంటే ఎవరో కొంప పూలు చేసాడు అల్లుడు. చూడు, అన్ని విషయాల్లో మా అమ్మ మా నాన్న గాడిదని చూపించిన పెళ్లి చేసుకుంటాను అనేటట్టుగా ఉండాలి. అంటే గాడిని తీసి పెళ్లి చేయలే, అంత లోపడడం. ప్రేమిస్తావా? మీ అమ్మ నాన్న పెళ్లి చేసుకుంటావు, మీ అమ్మ నాన్న చెప్పి పెళ్లి చేసుకుంటావా? నేను అందరికి చెప్తున్నా, నీ సైడ్ చూస్తే నువ్వు చెప్పు, ప్రేమిస్తావా? అమ్మా నాన్న పెళ్లి చేసుకుంటావా? ఎవరైతే ఇప్పుడు చెప్పారు కదా, మా రాజా ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, ఎంత అవస్థలు పడతాడు. నేను చూసి నవ్వుకుంటా ఉంటాను. రాజా 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 సూపర్ రాజా రాజా డ్యూటీలు చేయరా రాజా. ఎవరి కోసం? అమ్మ నాన్న కోసం చేయలేవాడు. ఒరే పనికి పోరా, అప్పులు కట్టాలరా, ఇల్లు ఎలా వేస్తారా? సరేనా డబ్బులు, నేను ఇంత డబ్బులు ఇచ్చాను నీకా, ఈ సంవత్సరంలో నేను తెచ్చినా. ఒరే ఇప్పుడా నీ భార్య కోసం ఇష్టప్రకారం పెడతాడు, ఇష్టప్రకారం పెడతాడు. వాళ్ళ అమ్మ నాన్న కోసం లెక్క కట్టాడు. అదిగో అప్పుడు ఆ దసరా అప్పుడు ఎంత ఇచ్చా, ఆ పండగకి ఎంత ఇచ్చా, ఇప్పుడు ₹10 పెడతాడు వాళ్ళకే, భార్యకి, కొడుకు, కూతురికి. అల్లెలో చెప్పండి. తల్లిదండ్రుల మాట వినండి. తల్లిదండ్రుల మాట అంటే వాళ్ళు నీకు మేలు చేస్తారు తప్ప కీడు చేయరు. హల్లెలూయా. నీ క్షేమం కోరేవారు తల్లిదండ్రులు. హల్లెలూయా. అలాగే ఆత్మీయ తల్లిదండ్రులుగా మేము కూడా మీకోసం ప్రార్థన చేసేవారు, మీ క్షేమం కోరుకునేవాడు. మీరు మీ కొడుకు మీ కూతురు మీకు మంచి అల్లుడు మంచి కోడలు వస్తే సూపర్లా, మంచి మన సంఘానికి కూడా మంచి బిడ్డలు వచ్చారు, బాగా ప్రార్థనలు అవుతారు, మాకు కూడా సంతోషం. వీళ్ళు రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, అందం చూసి డబ్బును చూసి పెళ్లి చేసుకొని, పెళ్ళప్పుడు దాకా బాగుంటారు, పెళ్ళైన తర్వాత వాళ్ళకి ఖర్చు చూపిస్తారు. అప్పుడు వచ్చి నాకు వినరు. ఇది ఓపిక నాకు ఉండదు. మీరు వెళ్ళలేదు, నా మాట వినలేదు కదా మీరు, మీ ఏడుపులు నేను వెళ్ళలేనప్పుడు. కనుక మొదటి క్వాలిఫికేషన్, పెళ్లి కాని వాళ్ళు చేతులు ఎత్తండి. మొదటి క్వాలిఫికేషను ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి రక్షణ, మారు మనస్సు, బాప్తిసం తీసుకొని ప్రతి ఆదివారం సంఘానికి క్రమంగా వెళుతుంటే అది మొదటి క్వాలిఫికేషన్. తర్వాత అందం, ఇంకా నీకన్నీ నీకు రావాల్సిన తర్వాత ఆ క్వాలిఫికేషన్ వదిలిపెట్టి పెళ్ళైన తర్వాత మార్చుకుంటానే పాస్టర్ గారు, నేను నీ కొంప మునిగిపోతే పెళ్ళైన తర్వాత నువ్వేది మార్చేదే? అసంభవం. ఆమె మార్చేస్తాను, ఆయన మార్చేస్తాను, నేను అల్లాడిపోతారు. చాలా ఫ్యామిలీస్ అలా చేసుకుని అల్లాడుతున్నారు. ఇంకా వివాహం కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీరు మీ తల్లిదండ్రులకు లోబడండి, ఒక పూట ఉపవాసం ఉండి దేవుని చిత్తాన్ని వెతకండి, అప్పుడు పెళ్ళికి వెళ్ళండి. పెళ్ళికి వెళ్ళేటప్పుడు కూడా అమ్మాయిని చూసేటప్పుడు అబ్బాయిని చూసేటప్పుడు మొదటి క్వాలిఫికేషన్. ఒకవేళ దేవుడు నమ్ముకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఏ సంఘానికి వెళ్తుందో చూసి ఆ పాస్టర్ గారితో సంప్రదించాలి. పాస్టర్ గారు వీళ్ళు నమ్మొచ్చా? పాస్టర్ గారు క్రమంగా దేవుని సన్నిధికి వస్తారా, వాక్యానికి లోపడతారు, భయపడే కుటుంబం అంటే నాలాంటి పాస్టర్ అయితే కుండ పగలు కూడా చెప్పేస్తాడు. ఇంకొక పాస్టర్ గారికి మంచి కానుక పెట్టారు అనుకో, ఇంకొక రకం పాస్టర్ గారికి వాళ్ళు ఎట్టన్నా మంచోళ్ళు అని చెప్పేస్తారు. హల్లెలూయా. ఇదే 100 అబద్ధాలు 100 అబద్ధాలు 1000 అబద్ధాలా? 1 అబద్ధం ఆడింది నేను.
ఎవరు ఇన్ని అబద్ధాలు ఆడినా నిన్ను మోసం చేయలేరు. నువ్వు రక్షణ మారు మనసు పొంది బాప్తిసం పొందినప్పుడు, దేవుని చిత్తంలో ఉన్నప్పుడు, తల్లిదండ్రుల మాటకు లోబడినప్పుడు దేవుడు ఆశీర్వాదకరమైన దీవెనకరమైన అల్లుడిని కోడలు తీసుకొస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. నీ సొంత ప్రయత్నాలు చేసుకుని గరిబులు కావద్దు. మీ యవ్వనకాల జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ప్రభువుకి ఇష్టప్రకారంగా జీవించండి. ఇప్పుడు ఎవరి గురించి మనం ధ్యానం చేస్తున్నాం? పిల్లల గురించి. హల్లెలూయా. పిల్లలారా, అన్ని విషయములో మీ తల్లిదండ్రులకు మాట మీరు వినకుండా ఉంటే ఈరోజైనా వినండి, ఈ రోజు నుంచి అయినా మార్చుకోండి. హల్లెలూయా. తర్వాత ఇది ప్రభువును బట్టి మెచ్చుకున్నదగిన. చూడు, చాలా మెచ్చుకున్నదగినదండి ఈ విషయం. పిల్లల తల్లిదండ్రుల మాట వినడం మెచ్చుకున్నదగినది. నా పెళ్ళప్పుడు మా నాన్న నా ఇంటర్మీడియట్లో మా నాన్న చనిపోయాడు. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత మా అమ్మ ప్రభువులోకి నడిపించా, మా పిన్నమ్మని నడిపించా, మా నాన్న చెల్లిని ప్రభువులోకి నడిపించా, చాలామంది నడిపించా. పాస్టర్ని పెళ్లి చేసుకుని పాస్టర్ని ప్రభువులోకి నడిపించా. హల్లెలూయా చెప్పండి. ఎంతమందిని నా మాదిరి పోటీ పెళ్లి చేసుకోమన్న మార్పు అసంభవం, చాలా కష్టం. అష్ట కష్టాలు పడి జైలు పోలవుతారు. అన్యుని కానీ పెళ్లి చేసుకుంటే, అన్యురాలు కానీ పెళ్లి చేసుకుంటే మీరు కరెక్ట్గా జైల్లో పెడతారు మిమ్మల్ని. జైలు అంటే పోలీస్ స్టేషన్లో పెడతారు, తప్పుడు కేసులు పెడతారు మీరు. హల్లెలూయా చెప్పండి. ఈ నగ్న సత్యాలు తెలుసుకుంటే మీ బ్రతుకులు, మీ జీవితాలు బాగుపడతాయి. పెళ్లి చేసుకుని మార్చుకుంటా. హల్లెలూయా. అసంభవం, అల్లాడిపోతారు. ఆ సమయానికి అందం చూసి, డబ్బును చూసి బంధువులు మీ తెలియకొని మీ పక్కనకు వస్తారు, తెలియని బంధువులు వస్తారు. అని అమ్మా కరిగెత్తం మనోళ్ళే కానీ మొత్తం మేము చూసుకుంటాం. ఆ రోజు ఎవరు రారు, అక్కడికి ఎవరు ఉండరు, నిలబడరు, కానీ చేసుకుంటా అంట. అంటే వాళ్ళకి మాట పట్ల పెళ్ళిళ్ళ సమయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. అవి 100 సంవత్సరాల జీవితం. ఆడ రాంగ్ స్టెప్ కానీ జరిగిందంటే జీవితాంతం వాళ్ళు ఏడవలసిందే. చాలామంది ఇది పక్కన చేరి కొంతమంది ఉంటారు, వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి డబ్బులు కకృతిపడి ఇలా జరుగుతూ ఉండాలి. కానీ మీరందరూ మీ పిల్లలకు దైవ చిత్తానుసారమైన వివాహాలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. అది ఏమిటంటే రక్షణ, మారు మనసు పొందిన, బాప్తిసం పొందిన బిడ్డలు. వాళ్ళకి నేను గ్యారెంటీ ఇస్తాను. సంఘ క్రమానికి వెళ్తుండేవాళ్ళు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా వాళ్ళు దాన్ని మోటుకుంటారు. వాళ్ళు వాక్యం వాళ్ళ దగ్గర ఉంది, ప్రార్థన ఉంది, దేవుని శక్తి ఉంది. అదేమీ లేకుండా వాళ్ళ డబ్బు శక్తితో, వాళ్ళ బలంతో, బంధువుల బలంతో వివాహాలు చేసుకుంటే కష్టాలు వచ్చినప్పుడు నిలబడలేరు, జ్ఞానం ఉండదు, కలిపిరైపోతారు. అదే అమ్మాయి దేవుని నమ్ముకుంటే జ్ఞానవంతురాలు, తన ఇంటిని చక్కబెట్టి కట్టుకుంటుంది, తన భర్తను కట్టుకుంటుంది, తనను కట్టుకుంటుంది, బిడ్డలు కట్టుకుంటుంది, ప్రార్థనకు నడిపించుకుంటుంది. హల్లెలూయా. తర్వాత చదవండి. తండ్రులకు చెప్తున్నాడు, తండ్రులారా మీ పిల్లల మనస్సు వారికి కోపము పుట్టించకుడి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు తండ్రులు? పిల్లలకి కోపం పుట్టిస్తున్నారంట. కోపం పుట్టించే తండ్రులుగా ఉండబాకండి. హల్లెలూయా. వాళ్ళని రెచ్చగొట్టబాకండి, వాళ్ళని ఏడిపించబాకండి. ఒక ఫ్రెండ్గా ఉండు నీ బిడ్డ, నీ కొడుకుతో. ఏంది? నువ్వు ఫ్రెండ్గా ఉండు, మంచి స్నేహితుడిగా ఉండు. వాడు మంచి సమయం వచ్చినప్పుడు పెళ్లి సమయం, డాడీ నేను అమ్మాయిని ప్రేమిస్తా అంటే వద్దునానా అని చేసుకోవచ్చు. నువ్వు వాడి కోపాన్ని రేకెత్తించేవాడికి నీకేమి సీక్రెట్ చెప్పడవాడు, నీతో మాట్లాడు. వాళ్ళ కోపాలు రేకెత్తిచ్చేవాడిగా ఉండకూడదు. తర్వాత చూడండి, దాసులు యజమానులు. చాలు, దాసులు యజమానులు. ఇప్పుడు ఫస్ట్ కొలసీ సంఘానికి పౌలు గారు చెప్తున్నటువంటి 3 విషయాలు. ఒకటి, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, దాసులు. ఇప్పుడు 3వ పాయింట్, దాసులు యజమాని. చాలామంది సబ్జెక్ట్ ఇది వివరించాలంటే క్లుప్తంగా ముగించేస్తాం. నువ్వు పనిచేసే చోట, జాబ్ చేసే చోట నువ్వు మనుషులు చేసినట్టుగా చేయొద్దు. హల్లెలూయా. మనుషులు చేసినట్లుగా చేయొద్దు. నేను ప్రభువుకు చేస్తున్నాను చెప్పి. ఒకవేళ దేవుని మందిరంలో నీకు బాధ్యత అప్పచెప్పితే నువ్వు చేసేది ఇది దేవుని బిడ్డలు తినాలి. ఎవరు తినాలి అంటే ఎవరొకరు తిరిగి వస్తే తింటారులే అని చెప్పాలి. మీ బంధువులు వేస్తే నీ మొహాన్ని అడుగుతారు, ఏందమ్మా ఇట్లా చేసావా,
ఈ పచ్చడి నీ మొహం ఉన్నట్టుంది, ఈ సాంబారు నీ మొహం చేసినట్టు చేసావు, భలే ఉండేవు నానబాలేసి మొత్తం తిడతారు. దేవుడి బిడ్డలు కనుక ప్రార్థన చేసి ఏం అడగరు కనుక నీకు లెక్కలేదు, ఎట్టంటే అట్లా చేస్తారు. మీకు అందరికీ వందనాలు, మంచిగా చేయండి. అర్థమైందా? దేవుని బిడ్డలు ఎక్కువ, మీ బంధువులు కూడా దేవుడి బిడ్డలు ఎక్కువ. హల్లెలూయా. మరి ఏది మీకే తెలియాలా? అందుకని మనుషులకు చేసినట్టు కాదు, ఇది ప్రభువుకు చేసినట్టుగా. నువ్వు ఒక యజమానుడి కింద పనిచేస్తున్నా, జాబ్ పని చేస్తున్నా, లేదా ఒక కంపెనీలో ఒక లీడర్ కింద పనిచేస్తున్నా, నువ్వు ఒకరి కింద పనిచేస్తున్నప్పుడు వాళ్ళు చూస్తారని వాళ్ళ మెప్పు కోసం చేయొద్దు. నీ పనిలో క్వాలిటీ, నమ్మకత్వం, మంచిగా ఇది మంచిగా ఉండాలి, ఈ క్వాలిటీ మంచి చక్కగా ఉండాలని చేసినప్పుడు దేవుడు చూస్తాడు. హల్లెలూయా. చర్చిలో తాట కూడా చేసేసి మీ బంధువులు వచ్చినప్పుడు ఒక కార్యక్రమం మీ బంధువులు పెట్టుకున్నారు, ఇక్కడ నీట్గా క్యాటరింగ్ శుభ్రంగా చేస్తారు. మరి దేవుని బిడ్డలకి అడవా పాస్టర్ గారు భలే అడుగుతున్నాడు అన్నాడు. మరి దేవుని బిడ్డలు చేసేది ఏదో మంచిగా చేయండి. మనుషులకు చేసినట్టుగా దేవునికి, నేను మనుషులు దేవుడికి చేస్తున్నాను. ఆశీర్వదించే దేవుడు నా యజమానుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు జాబ్ చేసే దగ్గర కూడా అతన్ని మెప్పించడానికి చేయొద్దు, అతను ఒప్పించడానికి చేయొద్దు. నువ్వు చేస్తుంటే ఒకరోజు నీ క్వాలిటీ చూస్తాడు. హల్లెలూయా. నీ నమ్మకత్వం చూస్తాడు, నీ యథార్థతను చూస్తాడు. అప్పుడు ఇంకొక పని చెప్తాను నీకు, ఇంకొక ఫైల్ తీసుకొచ్చి నీ ముందే వేస్తాడు. నేను చేయలేనని చెప్పాకు. అప్పుడు ఇంకో ఫైల్ నీ ముందేసాడంటే నీ సామర్థ్యం పెంచుతున్నాడు. హల్లెలూయా. నేను చేయలేనంటే నీకు శక్తి తక్కువ. స్వాతి, అన్నీ నీ గురించి మాట్లాడుతున్నా. నేను చేయలేనంటే శక్తి తక్కువ. ఇంకో ఫైల్ తీసుకొచ్చి నీ యజమాని ఇంకో పని చెప్పాడు. సపోజ్ పాస్టర్ గారు, నేను ఈమె అన్నం కూర వండుతుంది మందిరంలో, ఇంకొక పని కూడా చెప్పానంటే ఆమె చేయగలిగిన సామర్థ్యం కలిగిందని అన్నీ నాకే అప్పచెప్తాడా పాస్టర్ గారు? దాని అర్థం అది దేవుడి పనిది. సూపర్, పాస్టర్ గారు నాకు ఇంకా పని చెప్పారంటే నేను అంత నమ్మకంగా చేస్తున్నాను, అంత సామర్థ్యం నాకుంది, ఆయన నన్ను అంత మెచ్చుకుంటున్నాడు. అది అర్థం. దాన్ని డిఫరెంట్గా ఆలోచించుకుని నష్టం నీకు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన యజమానుడు యేసయ్య, ఆయన ఎదుట మనకు అప్పచెప్పిన పని నమ్మకంగా యథార్థంగా చేద్దాం. ఆయన మెచ్చుకుంటాడు. ఒకరోజు తగిన ప్రతిఫలం ఇస్తాడు. తప్పకుండా అనుభవిస్తాం. నువ్వు చెప్తావు, నీ భర్త చెప్తాడు, నీ భార్య చెప్పద్ది, నీ బిడ్డలు చెప్తారు, మీ బంధువులు చెప్తారు, మీ ఇరుగు పొరుగు వారు చెప్తారు. మీరు ఈ స్థితిలో ఇంత గొప్పగా ఆశీర్వదించబడ్డానికి కారణం మీరు నమ్ముకున్న మీ దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదేనా కొలస్సీ పత్రికలో ప్రభువా పౌలు గారు తల్లిదండ్రుల గురించి, పిల్లల గురించి, భార్యాభర్తల గురించి, యజమానులు దాసుల గురించి మాతో మాట్లాడి ఉండగా ప్రభువా, ఈ బిడ్డలతో ఏ వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారో ఆ వాక్యానికి లోబడి వాక్య ప్రకారంగా జీవించే కృపను ప్రియబిడ్డలందరికీ మాకును దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుని వినికిడిలో మేము కొనసాగడానికి సహాయం దయచేయమని, విన్న వాక్యం మా హృదయాల్లో భద్రపరుచుకొని ఆ రీతిగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.